తరచుగా వినిపించే మాటల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఒకటి. ఇది నేతల నోటి తరచుగా వచ్చే పదం మాత్రమే కాదు, రాజకీయ పక్షాల పోటీ వ్యూహాత్మక పరిణామాల్లో కీలక పాత్ర పోషించే మార్గం కూడా. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీల బలం తగ్గించేందుకు, తమ శక్తిని పెంచుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ వ్యూహాన్ని అవలంబించడం సాధారణమే. ఇప్పుడు అదే వ్యూహాన్ని జనసేన కూడా అమలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో రాజకీయంగా తటస్థంగా ఉన్న నేతలు టీడీపీ, బీజేపీ వైపు మొగ్గు చూపడం కోసం చర్చ జరుగుతోంది. అలాంటి నేతలు జనసేనను ఒక ప్రామాణిక ప్రత్యామ్నాయంగా ఇవ్వడంతో ఆ పార్టీ కూడా వారిని ఆకర్షించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం, చిత్రాడి ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ వేదికపైనే సుమారు 10 మంది రాజకీయ నేతలు జనసేనలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. జనసేన పార్టీలో చేరే నేతల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు, గాజువాక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి మరియు ఆయన కుమారుడు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ నాయక మేకతోటి సుచరిత, అలాగే విజయవాడకు చెందిన మరో వైసీపీ నేత, కీలక మహిళా నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మాజీ నాయకురాలు. ఈ నేతలందరూ జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ పరిణామాలు వైసీపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కీలక నేతలు పార్టీలో చేరితే జనసేన శక్తిని పెంచుకునే అవకాశం ఉండగా వైసీపీ బలం దారుణంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఏదేమైనా జనసేన ఆపరేషన్ వైసీపీ మాస్టర్ స్కెచ్ కు మాత్రం వైసీపీ కుదేలవటం పక్కా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.